వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. ఈ సినిమా షూటింగ్ మేకింగ్ విశేషాలు చాలా సరదాగా కలర్ఫుల్ గా సాగాయి. ఇక ఆ విశేషాలు ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ సినిమాలోని ప్రధాన భాగం వైజాగ్ మరియు భీమిలి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించారు. ఇక్కడ సముద్ర తీరం, పోర్ట్ మరియు పాతకాలపు బంగ్లాల్లో షూటింగ్ జరిగింది. రామోజీ ఫిలిం సిటీలో ఒక భారీ బిల్లెట్ సెట్ మరియు పోలీస్ స్టేషన్ ను నిర్మించి కీలక సన్నివేశాలు షూట్ చేశారు. సినిమాలోని పాటల కోసం పొల్లాచిలోని గ్రీన్ లొకేషన్లు ఎంచుకున్నారు. ఇక అక్కడి ప్రకృతి అందాల మధ్య వెంకటేష్ తన మార్క్ డాన్స్ స్టెప్లతో అలరించారు. మేకింగ్ విశేషాలు: వెంకీ అనిల్ రావిపూడి కాంబో F2, F3 తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో సెట్ లో వాతావరణం చాలా సరదాగా ఉండేది. మేకింగ్ వీడియోలో అనిల్ రావిపూడి స్వయంగా యాక్ట్ చేసి చూపించడం, దాన్ని చూసి వెంకటేష్ నవ్వడం వంటి దృశ్యాలు హైలైట్ గా నిలిచాయి. ఇక ముగ్గురు భామల హడావిడి: ఐశ్వర్య రాజేశ్వరన్ మరియు మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించగా, ఒక ప్రత్యేక సంగీతం మరో హీరోయిన్ కనిపించారు. వీరి మధ్య వచ్చే ఫ్యామిలీ డ్రామా మరియు కామెడీ సీన్లు మేకింగ్ వీడియోలు చాలా ఫన్నీగా ఉంటాయి. క్రైమ్ థ్రిల్లర్ విత్ కామెడీ: ఇది కేవలం ఫ్యామిలీ డ్రామా మాత్రమే కాదు, ఇందులో ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఎలిమెంట్ కూడా ఉంది. అందుకే షూటింగ్ సమయంలో సీరియస్ యాక్షన్ సీన్స్ మరియు కామెడీ సీన్లు బ్యాలెన్స్ చేయడంపై చిత్ర బృందం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ఇంట్రెస్టింగ్ షూటింగ్ పాయింట్స్: వెంకటేష్ పోలీస్ రోల్: చాలా కాలం తర్వాత వెంకటేష్ ఈ సినిమాలో మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఆయన మేనరిజం, బాడీ లాంగ్వేజ్ కోసం షూటింగ్ ప్రారంభానికి ముందే కొన్ని ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఇక మేకింగ్ వీడియోలో బీమ్స్ అందించిన ట్యూన్స్ చిత్ర యూనిట్ అంతా స్టెప్పులు వేయడం కనిపిస్తుంది. ముఖ్యంగా టైటిల్ సాంగ్ షూటింగ్ సమయంలో సెట్ లో సందడి మామూలుగా లేదు. రియల్ లొకేషన్స్: ఈ సినిమాలో సహజత్వం కోసం ఎక్కువ శాతం రియల్ లొకేషన్లలోనే షూట్ చేశారు. స్థానిక ప్రజలతో వెంకటేష్ ముచ్చటించిన వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. వైజాగ్ అండ్ భీమిలి సందడి: ఈ సినిమా మేజర్ షెడ్యూల్ విశాఖపట్నం మరియు భీమిలి ప్రాంతాల్లో జరిగింది. ముఖ్యంగా భీమిలిలోని పాత తరహా ఇల్లు, సముద్ర తీర ప్రాంతాల్లో సినిమాలోని కీలకమైన ఫ్యామిలీ డ్రామాను చిత్రీకరించారు. షూటింగ్ సమయంలో వెంకటేష్ ను చూడడానికి స్థానిక ప్రజలు భారీగా తరలి వచ్చేవారు. వారితో ఆయన చాలా సరదాగా గడిపేవారు. గోదావరి యాస: సినిమాలో కామెడీ పండించడానికి అనిల్ రావిపూడి కొన్ని పాత్రలకు ప్రత్యేకమైన యాస డిజైన్ చేశారు. షూటింగ్ స్పాట్ లోనే నటీనటులకు ఆ డైలాగులను ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వచ్చే తప్పులు, ఆ సమయంలో జరిగిన కామెడీని మేకింగ్ వీడియోలో చూడొచ్చు. పోలీస్ స్టేషన్ సెట్: వెంకటేష్ ఈ సినిమాలో ఒక మాజీ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తారు. ఆయనకు సంబంధించిన ఇన్వెస్టిగేటివ్ సీన్ల కోసం హైదరాబాద్ లోని స్టూడియోలో ప్రత్యేక పోలీస్ స్టేషన్ సెట్ వేశారు. ఇక సీరియస్ సీన్లు జరుగుతున్నప్పుడు కూడా అనిల్ రావిపూడి తనదైన కామెడీ టైమింగ్ లో సెట్ లో అందరినీ నవ్వించేవారు. సినిమాలో ఐశ్వర్య రాజేశ్వరన్, మీనాక్షి చౌదరి మధ్య వచ్చే సన్నివేశాలు చిత్రీకరణ చాలా ఆసక్తికరంగా సాగింది. వీరి ముగ్గురి మధ్య వచ్చే ట్రయాంగిల్ కామెడీ సీన్లు షూట్ చేస్తున్నప్పుడు వెంకటేష్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ సినిమాకే హైలైట్ అని యూనిట్ సభ్యులు చెప్తుండేవారు. పాటల హడావిడి: భీమ్ సిసిరిలో అందించిన మాస్ సాంగ్స్ షూటింగ్స్ కోసం చాలా కలర్ఫుల్ గా సెట్ అయ్యేవాడు. ముఖ్యంగా పెళ్లి సాంగ్ షూటింగ్ సమయంలో సెట్ లో ఉన్న అందరూ డాన్స్ చేసేవారట. ఇక వెంకటేష్ గారు తన పాత సినిమాల స్టైల్ ను గుర్తు చేసేలా కొన్ని సిగ్నేచర్ స్టెప్లను ఈ సినిమాలో వేయడం విశేషం. అనిల్ రావిపూడి మార్క్ మేకింగ్: అనిల్ రావిపూడి షూటింగ్ స్పాట్ లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రతి చిన్న ఎక్స్ప్రెషన్ ను ఆయనే స్వయంగా చేసి చూపిస్తారు. ఆయన యాక్టింగ్ చూసి వెంకటేష్ గారు "నువ్వు హీరోగా చేయొచ్చు కదా" అని అనిల్ ని జోక్ చేసేవారట. ఈ సరదా సన్నివేశాలన్నీ బిహైండ్ ది సీన్స్ వీడియోలో చూడొచ్చు. బాక్స్ ఆఫీస్ పర్ఫార్మెన్స్: వసూళ్లు: ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను దాటి మంచి లాభాలను ఆర్జించింది. ముఖ్యంగా నైజాం మరియు ఆంధ్ర ప్రాంతాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం కలెక్షన్లు నిలకడగా సాగాయి. సంక్రాంతి అడ్వాంటేజ్: సంక్రాంతి పండుగ అంటేనే ఫ్యామిలీ సినిమాలకు సీజన్. వెంకటేష్ సినిమా అంటే మహిళా ప్రేక్షకులు మరియు కుటుంబ సభ్యులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అది ఈ సినిమాకు బాగా ప్లస్ అయింది. సినిమా హిట్ అవ్వడానికి కారణాలు: వెంకటేష్ కామెడీ టైమింగ్: చాలా కాలం తర్వాత వెంకటేష్ తన మార్క్ వినోదాన్ని పండించడం ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఇక కామెడీ మరియు క్రైమ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ లో అనిల్ రావిపూడి బ్యాలెన్స్ చేసిన విధానం వర్కౌట్ అయింది. ఇక భీమ్ సిసిరిలో అందించిన సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ఈ సినిమా అదనపు బలాన్ని ఇచ్చింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.